హలో అండి అందరికీ. ఈరోజు అయితే మన వైజాగ్ జూ పార్క్ అయితే వచ్చేసాం. అండ్ నేను మా హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలతోని వాళ్ళ ర్యాంప్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఇదేముందిలే అలా తిరుగుతూ చూస్తేనే చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడ వెహికల్ కూడా మేము తీసుకోలేదు. కానీ తిరిగేసరికి సరదా అయితే మామూలుగా కదపలే తీరిపోయింది. బట్ వెల్ ఎంజాయ్డ్ అనేసి చెప్పగలను. అండ్ ఇక్కడ వచ్చేసి పులి లోపలికి అన్ని యానిమల్స్ అన్నీ కూడాను ఈ ఎండకి లోపలికి వెళ్ళి బజ్జున్నట్టున్నాయి. మరి ఏం తీసుకెళ్దాం ఇంటికి? వైల్డ్ యానిమల్స్ అవి. ఆహా, ఏం చేస్తాయి? అమ్మో, ఏమైనా అంటే కరిసి వస్తాయి. అమ్మో, ప్రమాదమే, చాలా డేంజర్ కదా నాన్న. కరిసేస్తాయా ఏంటి నాన్న? వా, అరుస్తుంది. అరుస్తుంది కదా. యాక్చువల్గా యానిమల్స్ని ఇమిటేట్ చేయకూడదు. షౌట్ ఆర్ ఇమిటేట్ అనేది ప్రొహిబిటెడ్ అని ఇక్కడ వాళ్ళు ఇమిటేట్ చేశారు. అందువల్ల రివర్స్లో సో అలాగనమాట, అలా అయింది. అండ్ ఇక్కడైతే చిన్న చిన్న చిల్డ్రన్స్ పార్క్ లాగా ఉన్నాయి. సీసా అప్ అండ్ డౌన్స్, స్లైడ్స్, ఈ స్వింగ్ అన్నీ కూడా ఉన్నాయి. మాకు కూడా ఆడుకోవాలనిపించింది కానీ మనం ఇంకా స్టేజ్ దాటిపోయాం కదా. సో ఈ చిన్నపిల్లలతోని ఇంకా ఈ చిన్న చిన్న ఇవి అండ్ క్యాంటీన్ కూడా ఉంది అవైలబుల్గా. చిప్స్, ఈ క్యాంటీన్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, మినీ మీల్స్, కర్డ్ రైస్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. కనుక మనం ఏ లంచ్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసుకోకుండా వెళ్ళినా కూడా బాగానే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వన్స్ లోపలికి వెళ్ళాక బయటికి రావడం అంత ఈజీ కాదులేండి. సో ఇలాగా అయితే అయ్యింది. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా అక్కడి నుంచి రానని మళ్ళీ స్లైడే ఆడతాను, నేను అక్కడే ఆడతాను అని, తిండి వద్దు తిప్పలొద్దు, అలా ఆడతాను అనేసి అంటున్నారు పిల్లలు. ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్కి మనం అస్సలు కాయలేము. మరి వాళ్ళకున్న వాళ్ళ హాలిడే అన్నది వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలి కనుక ఇంకేమీ మేము అనలేదు. చూసారా మా చిట్టి తల్లి, ఓ బాబోయ్ ఎలాగంటే అలాగా ఎర్రగబడి ఆడేసుకుంటున్నారు కిలకిలా నవ్వుకుంటూ. ఇక్కడైతే మా వాడికి పుష్ప సినిమాలోని డైలాగులు కొట్టడానికి వీడికి తోడు ఇంకో జత ఇయ్యాడు ఇంకొకడు. ఆ బాబేమో ముట్టుకుంటే సిండికేట్ వదిలేస్తా, సిండికేట్ ఏదో ఉంటుంది కదా, ఆ డైలాగు పర్ఫెక్ట్గా చెప్పాడులేండి వాడు. ఇంక మా వాడైతే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా, ఫైర్ అంటున్నాడు. ఇంకా వాళ్ళ మాటలకి మేము ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా ఎవరెవరో అయినా సరే మా పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా బాగా ఫ్రెండ్స్ అయిపోయాము. వీళ్ళ దయ వల్ల ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి కానీ మా ప్రిన్సీ పాపకు మాత్రం అస్సలే కళ్ళు తిరగవు. అప్పటికే 4-5 రౌండ్లు పిల్లలు తిరుగుతున్నా ఇది మాత్రం దిగనంటే దిగనంటుంది. ఇంకా అంతే, ఇంకా సెటిల్ అయ్యాము, కూర్చున్నాము, తిన్నాము, సెటిల్ అయ్యాము అంటే ఇంకా అయిపోయినట్టే కదా సీను. ఇంకా మేమైతే ఫుల్ బాగానే ఎంజాయ్ చేసామండి. వీళ్ళు బర్డ్స్ చూసి అండ్ పీకాక్ ఫుల్గా స్ట్రెచ్ అవ్వడం చాలాసేపు అలా ఉంది. ఇక్కడ నాకు పాములు అయితే చూడడానికి మంచి ఇంట్రెస్ట్, కానీ అవి ఆ కప్స్లోకి వెళ్ళిపోయి, ఒకటేమో అది ఆ గూట్లలోకి వెళ్ళిపోయి చెట్టు ఎక్కిపోయింది ఒకటి, అందుకే సరిగా తీయలేకపోయాను. పాములు మాత్రం కవర్ చేద్దామని అనుకున్నాను. అండ్ ఇక్కడ లోపల రెప్టైల్స్ షో అది కూడా ఉంటుంది, ఇంకా ఫిషెస్ అవి కూడా షో ఉంటుంది ఎక్స్ట్రా. చాలా బాగుంటాయి, భలే ఉంటాయి అన్నమాట. సో ఫైనలీ మా జూ స్టోరీ ఇలా అయింది. ఇంకా క్యాప్చర్ చేయాల్సినవి ఉన్నా కూడా ఇంకా క్యాప్చర్ చేయలేకపోయాను. నాకైతే ఎక్కువగా బర్డ్స్ నచ్చాయి చాలా. ఇగోండి చిన్న చిన్న మెస్ టైపు కంచెల్లా కట్టేశారు, అందుకే అంత క్లియర్గా లేదు. అండ్ సో ఫైనలీ ఇది మా జూ ట్రిప్ అన్నమాట. అండ్ నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ఇచ్చి కాస్త ఎంకరేజ్ చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.